హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ హిందీ అకాడమీ 999. లాస్ట్ వీడియోలో మనం యాత్రా వృత్తాంత గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో రిపోర్టాజ్ గురించి చెప్పుకుందాం. రిపోర్టాజ్ ఇంగ్లీష్లో రిపోర్టేజ్ అంటారండి. యహ్ ఏక్ ఫ్రాన్సీసీ శబ్ద్ హై. రిపోర్టాజ్ అనే పదము ఫ్రాన్సీసీ భాష నుంచి తీసుకొనబడింది అన్నమాట. रिपोर्टाज అనగా किसी आंखों देखी घटना का साहित्यिक शैली में కళాత్మకతా కే సాత్ ప్రస్తుత కర్నా. చూడండి, ఏదైనా కళ్ళతో చూసిన ఒక సంఘటనను సాహిత్యిక శైలిలో కళాత్మకంగా ప్రస్తుతీకరించడాన్నే रिपोर्टाज అంటారనమాట. रिपोर्टाज के जनक के रूप में रूसी साहित्यकार इलिया एहरेनबर्ग को स्वीकार किया जाता है. रिपोर्टाज పుట్టుకకు కారణము రూసీ సాహిత్యకార్ అంటే రష్యా సాహిత్యకారైన ఇలియా ఎహరెన్బర్గ్ గా భావించడం జరుగుతుందన్నమాట. हिंदी में रिपोर्टाज का जनक शिवदान सिंह चौहान को माना जाता है. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. హిందీలో రిపోర్టాజ్ పుట్టుకకు కారణము శివదాన సింహ చౌహాన్ గా భావించడం జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఏ లేఖక్ ఏ రిపోర్టాజ్ రాశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి రచనాకారు వచ్చేసి శివదాన సింహ చౌహాన్. శివదాన సింహ చౌహాన్ ఈయన రాసిన రిపోర్టాజ్ లక్ష్మీపురా. లక్ష్మీపురా వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందీ కా ప్రథమ రిపోర్టాజ్, హిందీలో మొట్టమొదటి రిపోర్టాజ్ అనమాట. ఇయర్ వచ్చేసి 1938. నెక్స్ట్ రాంఘేయ రాఘవ్. రాంఘేయ రాఘవ్ ఈయన రాసిన రిపోర్టాజ్ तूफानों के बीच. तूफानों के बीच ఇయర్ వచ్చేసి 1941. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ భదంత్ ఆనంద్ కౌసల్యాయన్. భదంత్ ఆనంద్ కౌసల్యాయన్ ఈయన రాసిన రిపోర్టాజ్ దేశ్ కి మిట్టి బోల్తీ హై. దేశ్ కి మిట్టి బోల్తీ హై. నెక్స్ట్ రచనాకార్ ధర్మవీర్ భారతి. ధర్మవీర్ భారతి ఈయన రాసిన రిపోర్టాజ్ యుద్ధ యాత్ర. యుద్ధ యాత్ర. నెక్స్ట్ రచనాకార్ శంషేర్ బహాదూర్ సింహ్. శంషేర్ బహాదూర్ సింహ్ ఈయన రాసిన రిపోర్టాజ్ ప్లాట్ కా మూర్ఛా. ప్లాట్ కా మూర్ఛా. నెక్స్ట్ రచనాకార్ కన్హయ్యాలాల్ మిశ్ర ప్రభాకర్. కన్హయ్యాలాల్ మిశ్ర ప్రభాకర్ ఈయన రాసిన రిపోర్టాజ్ క్షణ్ బోలే కన్ ముస్కాయే. క్షణ్ బోలే కన్ ముస్కాయే. నెక్స్ట్ లేఖిక ఫణీశ్వరనాథ్ రేణు. ఫణీశ్వరనాథ్ రేణు ఈమె రాసిన రిపోర్టాజ్ రుంజల్ ధంజల్. రుంజల్ ధంజల్. నెక్స్ట్ రచనాకార్ ఉపేంద్రనాథ్ అష్క్. ఉపేంద్రనాథ్ అష్క్ ఈయన రాసిన రిపోర్టాజ్ పహాడో మే ప్రేమమయ సంగీత్. పహాడో మే ప్రేమమయ సంగీత్. నెక్స్ట్ రచనాకార్ చండీ ప్రసాద్ సింహ్. చండీ ప్రసాద్ సింహ్ ఈయన రాసిన రిపోర్టాజ్ యువరాజ్ కి యాత్ర. యువరాజ్ కి యాత్ర. ఓకేనండి, ఇక్కడతో మనకి రిపోర్టాజ్ కంప్లీట్ అయింది. తక్కువ రచనలున్న చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో డైరీ గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హిందీ పండిట్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ బాగా చదవండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.